హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మీరందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మన ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఈ రోజున ఇంకా సజీవులుగా ఉన్నాం. లోకం ఎంతో భయంకరమైన పరిస్థితిలో మనకి కనబడతా ఉంది. అయినా ఇంత క్షేమము భద్రత నీకు నాకు ఇచ్చారంటే అది కేవలం ఆయన ఉచితమైన కృపయే. పిల్లరా, మరి దేవుడు మనకి ప్రతిదినము ఇస్తున్న వాగ్దానాలు, ఆయన మాటలు మనం వింటూ ఆశీర్వదించబడుతూ ఉన్నాము. అనేక మందికి వీటిని షేర్ చేయండి. మరి మీరు కూడా మరి ఈ పనిలో పాలుభాగస్తులు కావాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయం 28వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. యెహోవా నీకు శాశ్వతమైన సంతతిని ఇచ్చును. 1 Samuel 25:28. The Lord your God will certainly make a lasting dynasty for my God. దేవునికి మహిమ కలుగుంది. అద్భుతమైన ఈ మాటలు మనం చూస్తూ ఉంటే కనుక మరి గొప్ప వాగ్దానం అండి ఇది. ఎందుకంటే ఈ మాటలు మనం కనుక చూస్తే పవిత్ర గ్రంథ తర్జుమాలో ఆయన మిమ్మల్ని సుస్థిరమైన రాజవంశముగా చేస్తాడని చెప్పి చక్కటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ మాటలు పలుకుతున్నది ఎవరంటే మరి సహోదరి అబీగయీలు అండి. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న అబీగయీలు దావీదును గూర్చి మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సమయ సందర్భాలు కనుక ఆలోచన చేస్తే మరి తన భర్త అయిన నాబాలు దావీదు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసిన కారణం చేత దావీదు కోపంతో ప్రతీకారంతో అతన్ని చంపవలనని మరి వస్తూ ఉన్న సమయంలో పనివాని ద్వారా ఈ యొక్క సమాచారాన్ని వినిన అబీగయీలు వెంటనే తన గాడిదకు గంత కట్టించుకొని తను బయలుదేరి మరి ఎదురు వెళ్ళిందండి. దావీదుకు ఎదురు వెళ్ళి తన భర్త చేసిన తప్పిదాన్ని బట్టి తనను క్షమించమని చెప్పి వేడుకుంటూ దేవుడు దావీదుని ఏ రీతిగా వాడుకుంటున్నాడో ప్రశంసిస్తూ మరి దేవుని కొరకు నువ్వు యుద్ధాలు చేస్తూ ఉన్నావు, నువ్వు ఆశీర్వదించబడినవాడు అని చెప్పి పలు మాటలు మరి దావీదుకి తెలియజేస్తూ అతనిని దేవుని పక్షంగా ఆశీర్వదిస్తూ పిల్లరా ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నీకు శాశ్వతమైన సంతతిని ఇచ్చును, అనగా రాజవంశంగా నిన్ను చేస్తాడని చెప్పి చక్కటి వాగ్దానము మరి తివిన నోటంట పలుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈ సమయంలో ఆలోచన చేస్తే ఈ మాటలన్నింటికి ప్రతిగా దావీదు మరి చక్కటి మాట పలికినట్లుగా మనము 33వ వచనంలో చూస్తూ ఉంటాం. దావీదు అంటాడు కదా మరి అబీగయీలుతో తన యొక్క కోపాన్ని, తన యొక్క పగను చల్లార్చి మంచి మాటల చేత, తనను ఆశీర్వచనపు మాటల చేత ఎదుర్కొనిన అబీగయీలుతో అంటాడు, మరి నేను ఈ రోజున పగ తీర్చుకొనకుండా ఆపిన నువ్వు దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పేసి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఏమంటున్నాడు అంటే ప్రియులారా, ఈ దినమున నేను పగ తీర్చుకొని మరణం చేయకుండా ఎవరిని కూడా చంపకుండా ఉండడానికి నువ్వు నాకు సహాయం చేశావు అని చెప్పి ఈ యొక్క పగను చల్లార్చావని చెప్పి దీవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవాతి దేవుడు అబీగయీలను ఒక సాధనంగా వాడుకున్నాడు. ఆమె మాటలను దావీదులో ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి తను పాపము చేయకుండా తన యొక్క జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకోకుండా కాపాడాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదే ప్రభు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ లోక సంబంధమైన పగ, కలహం, మరి ద్వేషం, అసూయ, కక్షలు ఇవేమీ కూడా మనలో ఏలుబడి చేయకుండా దేవాది దేవుడు అనుక్షణము కూడా మనకి కాపుదల ఇస్తూ ఉంటాడండి. ఏదో ఒక మాట చేత మనలను ఓదారుస్తూ ఉంటాడు, మనకు నెమ్మదిని కలుగచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దానిని గ్రహించుకొని మనము ఆ ప్రకారంగా దేవుని మాటలను ఆ సమయంలో మన చెవిని పెడితే పిల్లరా, ఆ సమయంలో నా కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం ఇవన్నీ కూడా సమసిపోతాయి. మనలో అద్భుతమైన సమాధానం కలుగుతుంది. మనం పాపం చేయకుండా
మరణము ఎవరికీ కూడా అపకారం చేయకుండా దేవాది దేవుడు కాపాడుతాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా అద్భుతమైన దీవెన మనకి వస్తుంది. మనము మన సంతతికి మేలు చేసిన వారం అవుతాము, మన సంతతికి ఆశీర్వాదకారణంగా ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఈ లోక సంబంధమైన శరీర కార్యాలను జయించావో పిల్లరా, నువ్వు దీవెనకరంగా ఉంటావు. అనేక మందికి నీ సంతతంతటికి నువ్వు దీవెనకరంగా ఉంటావని చెప్పి దేవుని యొక్క వాగ్దానమై ఉంటుంది. ఈ వాగ్దానం మీరు స్వీకరించండి. అబిగయీలుల వలె పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో మార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. మన భుజమును తట్టి మనలను ఆ ప్రతీకార చర్యల నుంచి విడుదల కలుగ చేస్తూ ఉంటాడు. ఆ క్షణంలో మనము దేవుని యొక్క వాక్కును వినగలిగే శక్తిని పొందుకున్నామంటే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు పొందుకుంటాం, దీవెనకరంగా ఉంటాం. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం ప్రియులారా. గతంలో నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రభు మరలా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. మరి దీన్ని స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. చక్కటి మాట ద్వారా నువ్వు మమ్మలను ఓదార్చావు నాయన, ఆదరించావు ప్రభు, బలపరిచావు తండ్రి నాయన. అవును ప్రభు నాయన, మా సంతతికి మేము ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా నాయన నువ్వు దీవించే దేవుడుగా ఉన్నావు ప్రభు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో నువ్వు చేయబోతున్న మేలులన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ లోక సంబంధమైన శరీర కార్యాలన్నిటి నుంచి కూడా మమ్మల్ని అనుక్షణము దూరంగా ఉంచడానికి ప్రభా, పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా నాయన, బురదలో మా కాలు జారిపోకుండా ప్రభా, చిక్కుకొనకుండా నువ్వు కాపుదల పెడుతున్నావు, భద్రతనిస్తున్నావు. అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఇంకా తండ్రి, ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ప్రభా ఉంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు ప్రభా, నిరాశలో కృంగిపోయిన వారు ప్రభా, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారిని ప్రభా, యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటూ మీరే అయినా తండ్రి మా బిడ్డలకు తోడుగా ఉండండి, పోషకుడుగా ఉండండి, సంరక్షకుడుగా ఉండండి, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.